ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికీ చాలా కాలంగా కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్లో కీలక వ్యక్తులు ఉన్నారు. బాంబులు పేలుతాయి, దీపావళి బాంబులు పేలుతాయి, ఆటం బాంబులు పేలుతాయని కూడా చాలా రకాలుగా చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ని నిజానికి ఎట్లా చూస్తారు మీరు ఇప్పటివరకు? నేను ఒకటే రకంగా చూస్తా. ఏంటంటే ఈ ప్రభుత్వం ఒక 12 మంది బేకారగాలతో నడుస్తుంది. ఒక్కరికి ఏం తెలియదు, అలా పైసలు ఎన్ని ఉన్నాయో తెలియదు, స్కీమ్ ఎట్లా అమలు చేయాలనో తెలియదు, ఏం తెలియదు. రైతు బంధు ఎగ్గొట్టుడు తెలుసు, పెద్ద మనుషుల పింఛన్ ఎగ్గొట్టుడు తెలుసు, తులం బంగారం ఎగ్గొట్టుడు తెలుసు, 6 గ్యారంటీలు ఎత్తగొట్టుడు తెలుసు, రుణమాఫీ సగమే చేసి మొత్తం చేసినామని డబ్బా కొట్టుకుంటూ తెలుసు. మహారాష్ట్రలో 300 కోట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అక్కడ ప్రజల్ని పిచ్చోళం చేసుడు తెలుసు. ఇక్కడ 6 గ్యారంటీల పేరు మీద పిచ్చోళం చేసి అక్కడ 5 గ్యారంటీల పేరు మీద పిచ్చోళం చేయడం తెలుసు. ఎమ్మెల్యేల కొనుగోలు తెలుసు, సునీల్ కొనుగోలు తెలుసు, అంత తప్ప ఇంకేం తెలియదు. ప్రజలకు సంబంధించిన బాగోగులు మాత్రం తెలియదు. అందుకే ఏం చేయాలి? కొన్ని రోజులు ఒక డ్రామా, ఇంకొన్ని రోజులు ఇంకో డ్రామా, హెడ్లైన్ మేనేజ్మెంట్, డెడ్లైన్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, అంత తప్ప ఏం బిక్కిన 11 నెలల. కేటీఆర్ ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తారు. ఒకప్పుడు మూసీ ప్రక్షాళన చేస్తాం, మూసీని అవసరమైతే బుల్డోజర్లు పెట్టి ఖాళీ చేయించండి, ఎవరైనా అడ్డం వస్తే పోలీసులని ఫోర్స్ తీసుకొని ఖాళీ చేయించండి. మీకు వీడియో చాలా సోషల్ మీడియాలో ఉంది. అలాంటి మీరు ఎందుకు మూసీ పునర్జీవం అంటే, మూసీ ప్రక్షాళన అంటే ఎందుకు అడుగు? మూసీ పునర్జీవం కాదు బ్రదర్, అది మూసీ లూటీ. మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో, అది నినాదం. నేను అడుగుతున్నా బ్రదర్, మొత్తం మూసీ పునరుజ్జీవానికి నడుం బిగించిందే మేము. 3866 కోట్ల రూపాయలతో ఎస్టీపీల నిర్మాణం చేసింది మా ప్రభుత్వం. 1100 కోట్ల రూపాయలతో కాళేశ్వరం నీళ్లను కొండపోచమ్మ సాగర్ నుండి గండిపేట తేవాలని 18 మే 2023 నాడు కేబినెట్ తీర్మానం చేసింది మా ప్రభుత్వం. 545 కోట్లతో మూసీ మీద 15 బ్రిడ్జ్లను మంజూరు చేసింది మా ప్రభుత్వం. మూసీ పునరుజ్జీవం అంటే ఏంటి రమేష్ గారు? మూసీలోకి వచ్చే మురికి నీరు ట్రీట్మెంట్ చేయాలి, 100% ట్రీట్మెంట్ మేమే చేశాం. నీళ్ళు గోదావరి నీళ్ళు తెస్తే పునరుజ్జీవం అయిపోతుంది. నేను అడుగుతున్నది అందుకే. ఇంకో రూపాయి అదనంగా ఎందుకు ఖర్చు కావాలి మూసీ పునరుజ్జీవానికి? ఇలా 16,000 కోట్లలో అయిపోయే ప్రాజెక్టుకు 1,50,000 కోట్లకు పెంచి ఇది స్కామ్ కాదంటే ఎట్లా నమ్మాలి? రేవంత్ రెడ్డి చెప్తున్నారు ప్రభుత్వం నుంచి డబ్బులు పెట్టడం లేదు, కేవలం ఎవడు పెడితే 16,000 కోట్లలో అయిపోయేదానికి 1,50,000 కోట్లు వేస్తున్నాం అంటేనే స్కాము. ఇది మొత్తం స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద స్కామ్ ఏంది అంటే మూసీ స్కామ్. మేము డబ్బులు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం అంటే నేను వివిధ సంస్థల ద్వారా బిఓటి పద్ధతిలో చేస్తామని చెప్తున్నారు ఆయన. అంటే ప్రభుత్వ భూములు అయితే ఇస్తావు కదా, మూసీ ప్రభుత్వ భూములు ఇస్తావు. నేను ఇంకొక ప్రశ్న అడుగుతా రమేష్ గారు, ఇప్పుడు ఏమంటున్నావు? బఫర్ జోన్ అంటున్నావు. బఫర్ జోన్లో మళ్ళీ ఇల్లు ఉండొద్దట, కానీ ఆడ మాల్ కడతాడట. అదాని వచ్చి మాల్ కడతాయి. మళ్ళీ ఇల్లు ఉండొద్దు, అందుకెళ్ళి మురికి నీరు వస్తుంది. రేపు ఇళ్ళకెళ్ళి సుగంధం వస్తుందా?